అందరికీ జైపే. నేను రవికుమార్ చిక్కిరిమిల్లి, మాలమూడి రాష్ట్ర కార్యదర్శి. ఈ మధ్య ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా లంచాలు తీసుకోవడం తగ్గింది. లంచాలు తీసుకోవడం తగ్గింది. కారణం ఏంటంటే కొంత మా టీం పనిచేస్తుంది. స్టేట్ వైడ్ మా టీం పనిచేస్తుంది. ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా కానీ ఏసీబీకి పట్టించేస్తుంది. అదే మన జిల్లాలో కూడా చాలా వరకు మేము వర్క్ చేసాం. ఏపీ స్టేట్లో మొత్తం వర్క్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా. కనుక నిన్నొక్కనే అని కాదు, మొత్తం సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, బాధ్యత గల ప్రతి పౌరురాలు కూడా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్కేస్ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఎనీ డిపార్ట్మెంట్, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా లంచం లేనిదే పని నడవట్లేదు. కనుక తమిళనాడు సీఎం కనీసం 1000 రూపాయలు లంచం తీసుకున్నా కానీ పట్టిస్తే 1,00,000 రూపాయలు ప్రజెంటేషన్ ప్రకటించడం చాలా ఆనందదాయకం, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ గ్రూపులకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ అవినీతిని అంతమొందించడంలో ప్రతి పౌరుడు కూడా చొరవ చూపాలి. ప్రతి పౌరుడు కూడా పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వ అధికారులు చేసే మోసాలు, అవినీతి మొత్తం అంతా బయట పెట్టాలి. సొసైటీకి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి భయం పుట్టించాలి. అది ప్రతి పౌరుడి పైన ఆధారపడింది. ప్రతి పౌరుడికి హక్కు ఉంది, ఆ రైట్స్ ఉన్నాయి. మీ రైట్స్ మీరు తెలుసుకోండి. అంటే మీరు అనొచ్చు, మీకైతే కాంటాక్ట్ నెంబర్లు తెలుసు, ప్రతి జిల్లాలో కాంటాక్ట్ నెంబర్లు తెలుసు, ఏసీబీ కాంటాక్ట్ నెంబర్లు, కానీ మాకు తెలియదు కదా అంటారు. నాకు చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ 1064. అంటే మీరు ఇది 26 జిల్లాలో. ఈ వీడియో ఏ జిల్లా వాళ్ళకి అవసరమో, ఏ జిల్లా వాళ్ళు ఏసీబీ అధికారులకి కంప్లైంట్ ఇవ్వాలో అనేది నాకు తెలియదు కదా. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీది ఏ జిల్లా అయినా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 1064 దీనికి కాల్ చేస్తే ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా కానీ మీకు మీ పన్నుల నిమిత్తం వాళ్ళు లంచం అడిగితే, వాళ్ళు లంచం అడిగిన వెంటనే మీరు ఇవ్వరు కదా. ఈరోజు లంచం అడుగుతారు, మరి రేపు పని అవ్వాలంటే పట్టుకురా అమ్మ అంటారు. అప్పుడు రేపు పొద్దున్న లంచం ఇస్తారు కాబట్టి, రేపు పొద్దున్న లంచం ఇవ్వడానికి మనం డిసైడ్ అయ్యాం కాబట్టి మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి 1064కి విషయం చెప్పండి. ఏసీబీ టీం వస్తుంది, వాళ్ళకి చెప్పినట్టు మీరు చేయండి. ఖచ్చితంగా ఎవడైతే లంచగొంటున్నాడో, ఎవడైతే లంచం మీద బ్రతుకుతున్నాడో వాడిని ఖచ్చితంగా ఏసీబీకి పట్టించేసి వాడికి తగిన బుద్ధి, అదేవిధంగా వాడితో పాటు వాడి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా, వాళ్ళకు కనువిప్పు కలిగించే విధంగా మనం వర్క్ చేద్దాం. 1064 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారులు డ్యూటీ చేస్తుండగా వాళ్ళకి జీతం ఎవరిస్తున్నారు? ఇంకొక సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ కొన్న దాంట్లో ట్యాక్స్ ఖచ్చితంగా కట్ అవుతుంది. గ్రాసరీ, ఎనీ ఎక్విప్మెంట్స్, లాస్ట్కి ఏ విధమైన మన సామాను కొనుక్కున్నా కానీ చివరికి మనం కట్టే ట్యాక్స్ రూపంలో ఈ ప్రభుత్వ అధికారులకి జీతం వెళ్తుంది. కనుక
మనం ట్యాక్స్ రూపంలో వాళ్ళకి జీతం చెల్లించి వాళ్ళకి జీతం ఇచ్చి మళ్ళీ ఎక్స్ట్రా వాళ్ళకి మనం లంచం ఇవ్వాల్సినంత అవసరం లేదు. అర్థమైందా? కనుక ఇది రీల్ కాదు. సినిమాల్లో చూసుంటారు లంచం 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 అని, అవన్నీ రీల్స్. సినిమా రీల్. అది టాగర్ ఉన్నా కానీ సినిమా రీలు. ఆ రీల్ని రియల్ చేసే పవర్ ఓన్లీ ఇండియన్ సిటిజన్కి ఉంది, ఒక భారతదేశ పౌరుడికి ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా 21 సంవత్సరం వచ్చి ఓటు హక్కు వచ్చిందంటే నువ్వు పెద్ద మనిషి లెక్కే. గ్రామ పెద్దలైనా 21 సంవత్సరం దాటి నీకు ఓటు హక్కు వచ్చిందంటే నువ్వు గ్రామ పెద్దవే లెక్క. తల మెరిసిపోయి వైట్ లుంగీలు కట్టుకుని 60-70 సంవత్సరాలు గ్రామ పెద్ద కాదు. అతను పెద్దే, నువ్వు పెద్దే. 21 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కడు కూడా గ్రామ పెద్దే. ప్రతి పౌరుడికి హక్కు ఉంది. మనం జీతాలు ఇస్తూ మళ్ళీ మనం లంచాలు ఇవ్వాల్సినంత అవసరం మనకు ఉందా అనే ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. కనుక ఏ ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి జరిగే అవకాశాలు ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు 1064ని మీరు ఉపయోగించుకోవాలని ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అవినీతిని అంతమొందించడంలో మనకంటూ ఒక పాత్ర ఉండాలి, మీరంటూ ఒక పాత్ర పోషించాలి. ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం. మీకు అవగాహన కోసం. చాలామందికి కూడా ఈ విషయం తెలీదు. ఏసీబీ వాళ్ళకి ఎలా పట్టించాలనే విషయం ఎవరికి తెలియదు. మేము చాలామందిని పట్టించాం. నా సమక్షంలో చాలామందిని పట్టించాను. నాలాగా మీరు కూడా తయారయ్యి ఒక అవినీతి లేని సమాజాన్ని సృష్టించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. నాలాగా మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా భయం పుట్టించాలి. భయం. ఓకే. నా గురించి అంటే ఇది ఎవడ ఇంతలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? డైరెక్ట్ కేర్ ఆఫ్ ఫేక్ ఏమి లేదు. నో ఫేక్ ఐడి లేదు, ఫేక్ అడ్రస్ లేదు. ఒక భారతదేశ పౌరుణ్ణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకూరు గ్రామ పంచాయతీ చీకిరిమల్లి వారిపేట మాది. చీకిరిమల్లి రవికుమార్. బిఏ డిగ్రీ చేశాను, పాలిటిక్స్, బిఏ పాలిటిక్స్. ఓకే. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను ముమ్మడివరం నియోజకవర్గానికి. 2019, 2024. కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం డిస్ప్లే మీద నేను నా పేరు ఇస్తున్నాను చూడు, అది గూగుల్లో చేర్చుకోవటండి. నేను నా చీకిరిమల్లి రవికుమార్ అని డిస్ప్లే మీద ఇస్తున్నాను, గూగుల్లో సెర్చ్ కొట్టండి, నా డేటా మొత్తం వచ్చేస్తుంది. నేను ఫేక్ ఐడీలు, ఫేక్ అడ్రస్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ జెన్యున్ పర్సన్. సొసైటీకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ అవినీతిని అంతమొందించాలి, ఈ లంచగొండల్ని అంతమొందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు పెడుతున్నాను. నా కార్యక్రమాలు కూడా అలాగే ఉంటాయి. ఇది మీకు అవగాహన కోసం మాత్రమే. మీరు ఖచ్చితంగా. ఓకే, బాయ్.